హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్‌లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ కానీ, 5 టైమ్స్ కానీ మీరు మనసులో తలుచుకుంటూ ఉండండి కార్డ్స్ షఫుల్ చేసేంత సేపు. సో దట్ ఎనర్జీ అనేది పిక్ అవుతుందనమాట. సో, మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయొచ్చు. సో, ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీకు కనెక్ట్ అవుతుంది చూసుకొని రీడింగ్‌ని మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇదొచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌తో మీరు కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, లేకపోతే మీ ఇష్ట దైవం తలుచుకుంటూ ఉండండి. వాళ్ళ ఎనర్జీస్ ఏంటి మీకు తెలియాలి అని మీరు యూనివర్స్‌ని కోరుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. సో, ఇక్కడ కార్డ్స్ ఏమి పిక్ అవుతాయో సో అదే దాని గురించి మాత్రమే నేను మాట్లాడతాను. సో, యాహ్! పర్సన్ ఎనర్జీస్ ఏమొస్తే నేను దాని గురించి మాత్రమే మాట్లాడతాను. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీ పర్సన్ రిలేటెడ్ అవ్వచ్చు. ఆ పర్సన్‌కి మీరంటే లవ్ ఉందా? లేదా? వెయిట్ చేయాలా? లేదా? మూవ్ ఆన్ అవ్వాలా? ఏం ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్? మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు? సో, మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటే థర్డ్ పార్టీ గురించి రీడింగ్ కావాలన్నా, సో, మీకు దేనికి రిలేటెడ్‌గా పర్సనల్‌గా జాబ్, ఫైనాన్స్, హెల్త్, ఫ్యూచర్ దేనికి రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ కావాలి అయినా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి అండ్ పర్సన్ నేమ్ తలుచుకుంటూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి. యూనివర్స్, ఏంజెల్స్, స్పిరిట్ గైడ్స్, ప్లీజ్ గైడ్ us. I have a special place for you in my heart. I was just flirting, I was not serious. I don't think I would miss you, but now I'm feeling like a fool. I still think about us being intimate. When I don't speak up, why I don't speak up when I had chance. I can never forget you. I wish you can forgive me.
You hurt me really bad. I remember our funny jokes. It took me long to fall love again. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. మీ పిక్చర్స్ ఇంకా ఈ పర్సన్ చూస్తూనే ఉన్నారు. మేబీ మీరు పెట్టే పిక్చర్స్ అవ్వచ్చు, రీసెంట్ పిక్చర్స్ అవ్వచ్చు, లేదంటే పాస్ట్లో మీరు తనకి పంపించిన పిక్చర్స్, తన గ్యాలరీలో ఉన్న పిక్చర్స్ అవ్వచ్చు. సో ఏదైనా సరే ఈ పర్సన్ ఎనర్జీలో అయితే ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. మీ పిక్చర్స్ ఇంకా ఈ పర్సన్ అయితే చూస్తున్నారు. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఐ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. సో తన మనసులో అయితే మీకోసం ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అనేది ఈ పర్సన్ ఎనర్జీలో కనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నారు వాళ్ళు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో 7 ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్ మీతో ఉన్నా లేకపోయినా, ఎక్కడ ఉన్నా, వేరే ఏ అదర్ పర్సన్తో ఉన్నా, బట్ ఎట్ ప్రెజెంట్ మీరు కాంటాక్ట్లో ఉండొచ్చు, నో కాంటాక్ట్లో ఉండొచ్చు, వేరే ఏదైనా సపరేషన్లో అయినా ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని క్రేవ్ చేస్తారు. మీకోసమే కావాలి అని, మీరే కావాలి అని కోరుకుంటారు. అండ్ మీకోసం ఈ పర్సన్ ఏంటంటే ఇన్క్లైన్ ఫీల్ అవుతారనమాట. మీరే కావాలి, మీతోనే ఉండాలి అనే టైప్లో, ఒక మీతో ఉంటే బాగుండేది అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ కానీ, మేబీ ఆ పాజిటివ్ వైబ్ కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతారు. మేబీ ఈ పర్సన్ చుట్టూతా ఈవెన్ ఆఫీస్లో ఉన్నా సరే, ఇప్పుడు తనేం చేస్తుందో, ఇప్పుడు తనేం ఆలోచిస్తున్నాడో, ఇప్పుడు తను ఎలా ఉన్నారో, మీతో ఉంటే ఇంకా ఎంత బాగుండేదో, మీతో ఉంటే ఇంకా ఎంత బాగా చూసుకునేవాళ్ళు. సో ఇట్లా ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. మేబీ తన లైఫ్లో వేరే వాళ్ళు ఉండొచ్చు, వేరే ప్లేస్ ఉండొచ్చు, వేరే కంట్రీ, వేరే సిటీ, ఇట్లా మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు. కానీ బట్ మీరంటే ఈ పర్సన్కి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఎప్పటికీ వాళ్ళ మనసులో ఉంటుంది. ఎట్ ప్రెజెంట్ మీ ఇద్దరు సపరేట్ అయిపోయి, ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు సపరేట్ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు ఎవరి లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్కి అయితే ఎప్పటికీ మీరంటే ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంటూనే ఉంటుంది. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో మాట్లాడుతున్నా, మాట్లాడకపోయినా, మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, ఈ పర్సన్ ఎప్పుడు మీరే కావాలి అనే క్రేవింగ్లో అయితే ఉంటారు. బికాజ్ ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది కాబట్టి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం వాళ్ళ లైఫ్లో ఉంటుంది. ఐ వాజ్ జస్ట్ ఫ్లర్టింగ్, ఐ వాజ్ నాట్ సీరియస్. క్లారిఫై చేయండి యూనివర్స్. క్వీన్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్కి మీకు మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండి ఉండొచ్చు. మేబీ స్టార్టింగ్లో ఈ పర్సన్ ఎలా అనుకున్నారంటే, ఏదో ఫ్లర్ట్ చేద్దాం, ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే చూద్దాం, లేదంటే లేదు అనే టైప్లో ఈ పర్సన్ ఫీల్ అయ్యారు. సో తర్వాత వీళ్ళకి ఎలా అనిపించింది అంటే, మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు అనే టైప్లో ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయ్యారు. సో మీరు కూడా ఆ పర్సన్తో అలాగే కనెక్ట్ అయిపోయారు. ఇద్దరి మధ్య ఆ కనెక్షన్ అనేది తెలియకుండానే ఫామ్ అయింది. బికాస్ మీ ఇద్దరి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కానీ, లేక రాధాకృష్ణ కనెక్షన్ కానీ, సో అలాంటిది ఉండేది. సో ఆ పర్సన్ ఫ్లర్ట్ చేశారు, మీరు కూడా ఏదో టైం పాస్ కోసము సో అలా మాట్లాడారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు కూడా ఈ పర్సన్తో కనెక్ట్ అయ్యారు, ఆ పర్సన్ కూడా మీతో కనెక్ట్ అయ్యారు. బట్ ఇప్పుడు మీ పర్సన్ మీరు లేకుండా చాలా పెయిన్ఫుల్గా అయితే ఫీల్ అవుతున్నారు. చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు అండ్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు. మీరు లేకుండా ఉండలేను అని ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వస్తుంది కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. ఈ పర్సన్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉంది. సో ఆ పర్సన్ అక్కడ డల్గా ఫీల్ అయినప్పుడు మీరు ఇక్కడ డల్గా ఫీల్ అవ్వడం కానీ, ఆ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉన్నప్పుడు మీకే తెలియకుండా మీరు ఎందుకో హ్యాపీగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. బికాస్ మీ ఇద్దరి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే ఉంది అని ఇక్కడ కనిపిస్తుంది. స్టార్టింగ్లో అది సీరియస్ కనెక్షన్ అని అనుకోలేదు. బట్ ఆ తర్వాత చూడండి, ఏస్ ఆఫ్ వ్యాన్స్. ప్యాషనేటెడ్గా ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేశారండి. అంటే జస్ట్ ట్రై చేద్దాం అనే టైప్లో ప్యాషనేటెడ్గా న్యూ బిగినింగ్స్ చేశారు. అట్రాక్షన్తో ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ అయితే చేశారు. అట్రాక్షన్తో ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్లోకి అయితే వచ్చారు. సో
తన లైఫ్‌లో ఏదైతే ప్యాషన్ మిస్ అవుతున్నారో, సో, ఆ ప్యాషన్ మీ దగ్గర ఆహ్, కనిపించి ఈ పర్సన్ రిలేషన్ స్టార్ట్ చేశారు. కానీ తనకే తెలియకుండా ఇక్కడ ఫ్లర్టింగ్ చూడండి, ఏస్ ఆఫ్ వ్యాండ్స్. తనకే తెలియకుండా మీతో డీప్ లవ్‌లోకి, డీప్ బాండింగ్‌లోకి ఈ పర్సన్ ఎళ్లారు. మేబీ డీప్ బాండింగ్ అవ్వచ్చు, అది డీప్ ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు, డీప్ లవ్ కాకపోయుంటే కనుక ఇది డీప్ బాండింగ్‌లోకి వెళ్ళిపోయారు. సో, అలా అర్థం చేసుకోండి. ఐ డిడ్ంట్ థింక్ ఐ వుడ్ మిస్ యూ బట్ నౌ ఐయామ్ ఫీలింగ్ లైక్ ఎ ఫూల్. సో, మిమ్మల్ని మిస్ అవ్వను అనుకోని మేబీ మీ నుంచి బయటికొచ్చుండొచ్చు. మీ నుంచి దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ అట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా, 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 చాలా మిస్ అవుతున్నారు. ఎందుకలాంటి మిమ్మల్ని ఎందుకు వదులుకున్నానా? ఎందుకు లీవ్ చేశానా? అని ఇప్పుడు ఆ పర్సన్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ డోంట్ థింక్ ఐ వుడ్ మిస్ యూ బట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఏ ఫూల్. సో 5 ఆఫ్ వ్యాండ్స్. మేబీ మీతో గొడవ పడి మీకు దూరం అయ్యి ఉండొచ్చు. ఈగో ఇష్యూస్ వల్ల కానీ, ఒకరికన్నా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వడం కానీ మీ రిలేషన్‌షిప్‌లో. సో, ఈగో ఇష్యూస్ కానీ, గొడవలు కానీ, ఫైట్స్ కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఎక్కువగా అయ్యి ఉండొచ్చు. మేబీ అది థర్డ్ పార్టీ కోసం కావచ్చు, థర్డ్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఐ డోంట్ థింక్ ఐ వుడ్ మిస్ యూ. మిమ్మల్ని మిస్ అవుతాను అని అనుకోక ఫూల్ అయిపోయి ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకున్నారంట. బట్ ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరు కావాలనిపిస్తుంది. మీతో మళ్ళీ రికన్సిలేషన్ కావాలనిపిస్తుంది. మీతో మళ్ళీ యూనియన్ కావాలనిపిస్తుంది. మీతో కమిటెడ్‌గా ఈ రిలేషన్ లాంగ్ టర్మ్ వరకు కంటిన్యూ చేయాలని ఇప్పుడు అనిపిస్తుంది. సో, చూడండి. ఐ స్టిల్ థింక్ అబౌట్ అస్ బీయింగ్ ఇంటిమేట్. సో, మీ ఇద్దరు పర్సనల్‌గా, ప్రైవసీగా ఉన్నది ఈ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారంట. నేను ఇంతకన్నా ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేను. ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉండాలి. అర్థమయ్యే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ద వరల్డ్. అట్ ప్రెజెంట్ మీకు ఈ పర్సన్‌కి మధ్య డిస్టెన్స్ పెరిగిందండి. మీరు పెంచారా? లేకపోతే ఆ పర్సన్ పెంచారా అనేది కాదు. బట్ అట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే వచ్చింది. గ్యాప్ అయితే వచ్చింది. లేదు అంటే ఆ పర్సన్ మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేకపోతున్నారు. మీరు మాట్లాడినప్పుడు ఆ పర్సన్ మాట్లాడలేకపోతున్నారు. సో, మేబీ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ డిస్టెన్స్ ఉండొచ్చు, ఎమోషనల్ డిస్టెన్స్ ఉండొచ్చు, అండ్ స్టేట్ వైస్ డిస్టెన్స్ ఉండొచ్చు, లేకపోతే కంట్రీ వైస్ డిస్టెన్స్ ఉండొచ్చు. అట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మీకోసం రావాలనుకుంటున్నారు. మీ ఇద్దరు కలిసి ఒకరికొకరు, మీ ఇద్దరూ ఒకరంటే ఒకరికి ప్రపంచం అనుకోని హ్యాపీగా ఉండేది ఈ పర్సన్ ఇంకా గుర్తు చేసుకుంటున్నారు. మీరే తనకి ప్రపంచం అనుకుంటున్నారు. ఎంప్రెస్ చూడండి, బ్యూటిఫుల్ ఎనర్జీ. ఏది అడిగినా కూడా ఆ పర్సన్ మీకు అన్నీ చేశారు. మీరు కూడా ఆ పర్సన్‌కి అన్నీ చేశారు. ఆ పాజిటివ్ మొమెంట్స్ కానీ, ఆ పాజిటివ్ మెమరీస్ కానీ ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళ ఎనర్జీస్‌లో. మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నది, హ్యాపీగా ఉన్న మొమెంట్స్, హ్యాపీగా ఉన్న మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. వై ఐ డిడ్ంట్ స్పీక్ అప్ వెన్ ఐ హ్యాడ్ ఎ ఛాన్స్. సో, మా ఇద్దరి మధ్య అలాంటి మెమరీస్ ఏమీ లేదు అని మీరు అనుకుంటే, మేబీ ఇంకెవరైనా వ్యూవర్స్ చూసే వాళ్ళకి అలాంటి మెమరీస్ ఉండొచ్చు. సో, అందుకే చెప్తున్నాను. మీకే కార్డ్, మీకేది రెజొనేట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వని పాయింట్స్ మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయండి. బికాస్ అన్ని పాయింట్స్ అందరికీ అన్నీ మ్యాచ్ అవ్వదు. అది నాకు తెలుసు, అర్థమవుతుంది. బట్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి స్పెసిఫిక్‌గా ఒక పర్సన్‌కి సంబంధించిన రీడింగ్ కాదు కాబట్టి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి అని చెప్తున్నా. వై ఐ డిడ్ంట్ స్పీక్ అప్ వెన్ ఐ హ్యాడ్ ఎ ఛాన్స్. సో, తనకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాను అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. 8 ఆఫ్ స్వర్డ్స్. భయం వల్ల అవకాశం వచ్చినప్పుడు ఈ పర్సన్ మాట్లాడలేదు. ఓవర్ థింక్ చేయడం వల్ల కానీ, భయం వల్ల కానీ, సొసైటీ మ్యాటర్స్ అని కానీ, లైక్
చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, సో ఫ్యామిలీకి తెలిస్తే అనవసరంగా పరువు పోతుంది అని కానీ, సో కొన్ని ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ మీరంటే ఇష్టం ఉన్నప్పటికీ, మీరంటే ప్రేమ ఉన్నప్పటికీ ఈ పర్సన్ భయం వల్ల అది బయటికి చూపించలేకపోయారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. మీతో హ్యాపీగా ఉంటానన్న విషయం వాళ్ళకి తెలుసు. ఆ క్లారిటీ వాళ్ళకుంది. బట్ భయం వల్ల ఈ పర్సన్ చెప్పలేకపోయారు. ఈవెన్ సొసైటీ వల్ల కావచ్చు. సో వాళ్ళు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తే తనకి లైఫ్ ఉండదేమో. సో మీరు తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళని బాగా చూసుకుంటారో లేదో, వాళ్ళకి కావాల్సినవన్నీ మీరు ప్రొవైడ్ చేస్తారో లేదో, సో ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయపడి కానీ, సో ఫ్యామిలీకి భయపడి కానీ, సొసైటీకి భయపడి కానీ, ఈ పర్సన్ అవకాశం ఉన్నప్పుడు, మీరంటే ప్రేమ ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు అది మిస్ చేసుకున్నారు. భయంతో అది మిస్ చేసుకున్నారు. ఆ విషయం వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని మీ పర్సన్ ఎనర్జీస్లో కనిపిస్తుంది. సో పేజ్ ఆఫ్ హ్యాండ్స్. సో ఒక టైంలో మీరు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. సో ఎలాంటి కమిట్మెంట్స్ లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. తను కాల్ చేస్తే మీరు మాట్లాడేవాళ్ళు, మీరు కాల్ చేస్తే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఒకరికొకరు ఇన్మెచ్యూర్డ్‌గా లవ్ చేసుకొని, ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్యాషనేటెడ్‌గా ఉండేవాళ్ళు. సో ఫ్యూచర్ ఏంటి, తర్వాత ఏంటి, లైఫ్ ఏంటి, ఇవన్నీ ఏం ఆలోచించేవాళ్ళు కాదు. సో ఆ డేసే బాగున్నాయి అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. పాస్ట్ ఎనర్జీస్ని ఈ పర్సన్ ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి కొంచెం ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ కూడా ఉంది. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా ఉన్నాము. సో ప్రెజెంట్తో కన్నా కూడా కంపేర్ చేస్తే ఈ పర్సన్ ఎక్కువ పాస్ట్లో ఉంటున్నారు. ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఈ పర్సన్ది. అండ్ ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి నువ్వెక్కువ, నేనెక్కువ అనే ఈగో క్లాషెస్ కూడా లేకుండా, నువ్వు మాట్లాడితే ఫస్ట్ నువ్వు మాట్లాడాలి, లేకపోతే నేను మాట్లాడాలి, ఇలాంటివేమీ లేకుండా, ఎలాంటి రూల్స్, ఎలాంటి కండిషన్స్ ఇవేమీ లేకుండా మీ ఇద్దరు ఒకరికొకరు కలవడానికి రూల్స్ పెట్టుకునేవాళ్ళు కాదు. మాట్లాడుకోవడానికి రూల్స్ పెట్టుకునేవాళ్ళు కాదు. సో ఇద్దరు కలిసి హ్యాపీగా ఒక 17-18 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎలా ఆలోచించి అలా హ్యాపీగా ఉండేవాళ్ళు, అలాగే మీ ఇద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆ మెమరీస్, ఆ పాస్ట్ మెమరీస్ ఈ పర్సన్ ఎప్పటికీ మర్చిపోలేరు. 9 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు లైఫ్లో ఎంత గ్రో అయినా, లైఫ్లో ఎంత ముందుకెళ్ళినా, లైఫ్లో ఎంత అచీవ్ చేసినా, ఎంత మనీ సంపాదించినా, ఎంత నేమ్ సంపాదించినా, సో పాస్ట్లో మీతో ఉన్న మెమరీస్ మాత్రం ఈ పర్సన్ ఎప్పటికీ మర్చిపోలేరంట. మేబీ ఈ పర్సన్ మళ్ళీ సో సంథింగ్ లైక్ ప్లాన్ చేస్తున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కానీ, హాయ్ హలో చెప్పడానికి కానీ, మళ్ళీ మీతో మాట్లాడడానికి కానీ, మీలో ఆ స్పార్క్ తీసుకురావడానికి కానీ ఈ పర్సన్ మేబీ ఎట్ ప్రజెంట్ కూడా ట్రై చేయొచ్చు. ఛాన్స్ ఉంది. ఐ విష్ యూ కెన్ ఫర్గివ్ మీ. సో ఎందుకు ఈ పర్సన్ క్షమించమని అడగాలనుకుంటున్నారు? హై ప్రిస్టెస్. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ మీకు ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎప్పుడు సైలెంట్గానే ఉన్నారు. ఇక్కడ మదర్ ఇష్యూ కూడా కనిపిస్తుంది ఈ రీడింగ్లో. మేబీ వాళ్ళ మదర్కి సపోర్ట్ చేస్తూ, వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేస్తూ ఈ పర్సన్ మీకు సైలెంట్గా ఉండడం కానీ, మీతో ప్రాపర్గా మాట్లాడలేకపోవడం కానీ, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, సో మిమ్మల్ని ఎప్పుడు స్ట్రగుల్లో పడేసేవాళ్ళు. మీకెప్పుడు ఈ పర్సన్ వల్ల హ్యాపీనెస్ కన్నా కూడా ప్రాబ్లమ్సే ఎక్కువ క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడు ఈ పర్సన్ తన కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళు, తను హ్యాపీగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు తప్ప మీ హ్యాపీనెస్ ఏంటి అనేది ఈ పర్సన్ చూసేవాళ్ళు కాదు. సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే నువ్వు ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తావు అని అనుకుంటున్నాను అంటున్నారు. బికాస్ ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఎప్పుడు మీ ముందు ఎక్స్ప్రెస్ చేయలేదు. అన్నీ దాచిపెట్టారు. అన్నీ దాచిపెట్టి మీకు స్ట్రగుల్ అనేది ఈ పర్సన్ ప్రొవైడ్ చేశారు. ప్రాబ్లమ్స్,
తన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీతో షేర్ చేసుకునేవాళ్ళు. బట్ తన లైఫ్‌లో ఉండే హ్యాపీనెస్ మాత్రం మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. వాళ్ళ పేరెంట్స్ కోసం ఇక్కడ మేబీ మీ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఐ విష్ యూ కెన్ ఫర్‌గివ్ మీ. నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మేబీ వాళ్ళకే తెలియాలి. బట్ ఎనీహౌ ఎనర్జీస్‌లో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. 4 ఆఫ్ పెంటికల్స్. బట్ ఈ పర్సన్ ఎప్పుడు మీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఉండేవాళ్ళండి. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్. మీరు తనకి మాత్రమే సొంతము, తనకి మాత్రమే అన్నీ చెప్పాలి, తనకి మాత్రమే అన్నీ షేర్ చేసుకోవాలి అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట. అట్ ప్రెజెంట్ కొంతమంది సిచ్యువేషన్స్‌లో ఈ పర్సన్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు ఈ పర్సన్. మేబీ ఈ పర్సన్ ఎక్కువగా మనీ ఓరియెంటెడ్ పర్సన్ అయినా అయి ఉండాలి. మనీ కోసం ఈ పర్సన్ మిమ్మల్ని స్ట్రగుల్ చేసి ఉండాలి. ఫైనాన్షియల్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్ట్రగుల్ చేసి ఉండాలి. మనీ ఇస్తే మీతో మంచిగా మాట్లాడడం, మనీ ఇవ్వకపోతే ఈ పర్సన్ మీతో మిమ్మల్ని దూరం పెట్టడం, ఇలా చేసే ఉండేవాళ్ళే అనుకుంటా. ఎక్కువ మనీ మైండెడ్ ఈ పర్సన్. అలా అని ప్రేమ లేదు, ఎమోషన్స్ లేదు అని కాదు. బట్ మనీ మైండెడ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఎస్పెషల్లీ ఎవరైతే ఐ విష్ యూ కెన్ ఫర్‌గివ్ మీ అన్నారో ఆ పర్సన్ మనీ మైండెడ్ లాగా అనిపిస్తుంది. మనీ ఇస్తే ఒకలాగా ఉంటారు, మనీ ఇవ్వకపోతే ఇంకొకలా ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేస్తే ఒకలాగా ఉంటారు, హెల్ప్ చేయకపోతే ఇంకొకలాగా ఈ పర్సన్ మీకు కనిపిస్తారు. సో అలాంటి పర్సన్ అయితే కనుక ఇది ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటుంది. ప్రాక్టికల్ మైండ్ సెట్. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. తన జాగ్రత్తలో తను ఉన్నారని కూడా చెప్పాలి. ఎస్పెషల్లీ ఇంకొక ఎనర్జీ చెప్పాలి అంటే యూ హర్ట్ మీ రియలీ బ్యాడ్. సో మీరు ఈ పర్సన్ని చాలా బాధ పెట్టారంట. ఆ ఎనర్జీ కనిపిస్తుంది. యూ హర్ట్ మీ రియల్లీ బ్యాడ్. ఏ విషయంలో బాధ పెట్టారు అని వాళ్ళు అనుకుంటున్నారు? క్లారిఫై చేయండి యూనివర్స్. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీకు ఇంట్రెస్ట్ లేదు అని, మీకు తను వద్దు అని, అంటే అట్రాక్షన్తో ఉండే రిలేషన్షిప్ అయితే నాకు అవసరం లేదు. మేబీ కొంతమంది ఇక్కడ నాకు జెన్యూన్గా లవ్ ఉంటేనే నాకు నువ్వు కావాలి, అట్రాక్షన్తో ఉండే లవ్ నాకు అవసరం లేదు. జస్ట్ ఫిజికల్ థింగ్స్ కోసమే అయితే నాకు నీతో రిలేషన్షిప్ అవసరం లేదు, నాకు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు అని మేబీ మీరేమైనా చెప్పు ఉండాలి. దానివల్ల ఈ పర్సన్ చాలా బాధపడ్డారు. నాకు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే నేను నిన్ను అలా చూడట్లేదు, నాకు నీ మీద ప్రేమ ఉంది కానీ నాకు మీతో కలిసి స్పెండ్ చేయాలని లేదు. చూడండి, పేజ్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి నాకు ప్రేమ ఉంది, ఎమోషన్ ఉంది, బట్ నీ మీద నాకు నిన్ను టచ్ చేయాలని కానీ, లేకపోతే నేను ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నాకు నీ మీద అట్రాక్షన్ లేదు కానీ నాకు నీ మీద ప్రేమ ఉంది అని మేబీ మీరేమన్నా చెప్పు ఉండాలి. ఐ లవ్ యూ సో మచ్ అని మీరు చెప్పు ఉండాలి, కానీ అట్రాక్షన్ లేదు. దూరం నుంచి నువ్వు ఇష్టం, దగ్గర నుంచి నాకు ఇష్టం లేదని మీరు చెప్పు ఉండాలి. దానివల్ల ఈ పర్సన్ చాలా బాధపడ్డారంట. నేను నీకు కనెక్ట్ అవ్వలేను, నాకు అంటే ఇష్టం ఉంది కానీ నేను నీకు కనెక్ట్ అవ్వలేను, ఇట్లాంటి టైప్ వాళ్ళు కూడా ఉంటారు కదా. మేబీ అది మీరో లేకపోతే ఇంకెవరో నాకు తెలియదు, కానీ ప్రేమ ఉంది కానీ అట్రాక్షన్ లేదు అలా చెప్పుంటారేమో. బట్ దానివల్ల ఈ పర్సన్ చాలా బాధపడ్డారంట. ఐ రిమెంబర్ అవర్ ఫనీ జోక్స్. లేదు అంటే పాస్ట్లో నాకు నువ్వంటే ప్రేమ ఉంది కానీ
ఎట్ ప్రెజెంట్ నాకు నువ్వంటే ప్రేమ లేదు అని మీరు ఏదన్నా చెప్పి ఉండొచ్చు. నాకు నీ మీద ఎట్ ప్రెజెంట్ ఇష్టం పోయింది. పాస్ట్‌లో ఉండే ఇష్టం ఎట్ ప్రెజెంట్ నీ మీద పోయింది అని మీరు చెప్పి ఉండొచ్చు. పాస్ట్‌లో నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో, నీ బిహేవియర్ ఏంటో తెలియక నేను నిన్ను ఇష్టపడ్డాను కానీ ఇప్పుడు నీ ఒరిజినాలిటీ, నీ బిహేవియర్ చూసిన తర్వాత నాకు నీ మీద ఇష్టం పోయింది అని మీరు చెప్పి ఉండొచ్చు. దానికి ఈ పర్సన్ బాధపడ్డారు. ఐ రిమెంబర్ అవర్ ఫన్నీ జోక్స్. మీరు మీ పర్సన్ ఇద్దరు ఒకరికొకరు ఫన్నీ జోక్స్ చెప్పుకుంది కానీ ఇంకా ఈ పర్సన్‌కి గుర్తుందంట. సో 9 ఆఫ్ పెంటికల్స్. సో ఎంత లైఫ్‌లో వీళ్ళు ముందుకు వెళ్ళినా, ఎంత ఈ పర్సన్ లైఫ్‌లో గ్రోత్ అయినా, బట్ మీరు ఈ పర్సన్ కలిసి మంచిగా స్పెండ్ చేసింది కానీ, జోక్స్ చేసుకుంది కానీ, వేరే వాళ్ళ మీద మీ ఇద్దరు కలిసి జోక్స్ వేసింది కానీ, ఇంకా ఈ పర్సన్‌కి గుర్తొచ్చినప్పుడల్లా చాలా నవ్వుకుంటారు అండ్ మీకు అట్రాక్ట్ కూడా అవుతారు. 3 ఆఫ్ వ్యాన్స్. సో ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు, స్పై చేస్తున్నారు అండ్ మిమ్మల్ని అబ్జర్వ్ అయితే చేస్తున్నారు. మేబీ అది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ ఏ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్షన్ ఉంది. మేబీ ఈ పర్సన్ రిచ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సత్యం. అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మీతో కలిసి గ్రోత్ కావాలి అని కూడా ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఇట్ టుక్ మీ లాంగ్ టు ఫాల్ లవ్ అగైన్. మళ్ళీ ప్రేమలో పడడానికి ఈ పర్సన్కి ఇంత టైం పట్టింది అంట. ఎందుకు క్లారిఫై చేయండి యూనివర్స్. సో 3 ఆఫ్ కప్స్. మేబీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బ్రేక్ అయి ఉండొచ్చు. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదు అంటే ఇంకెవరైనా అదర్స్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉండొచ్చు. థర్డ్ పర్సన్ రావడంతో మేబీ అదే చెప్తున్నా, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. థర్డ్ పర్సన్ రావడం వల్ల ఈ పర్సన్ మీకు దూరం అయ్యారు కానీ మళ్ళీ ఇప్పుడు మీరంటే ఇష్టంతో ప్రేమలో పడ్డారంట. ఇట్ టుక్ మీ లాంగ్ టు ఫాల్ లవ్ అగైన్. మళ్ళీ మీ ప్రేమలో పడడానికి ఈ పర్సన్కి ఇంత టైం పట్టింది అంట. అదే చెప్తున్నారు, మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలి, మళ్ళీ మీతో బాండింగ్ పెంచుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. సో ఈ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు, మనీ మైండెడ్ లాగా కూడా అనిపిస్తున్నారు. ఫైనాన్సెస్కి ఈ పర్సన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఈ పర్సన్ మేబీ కొంచెం రిచ్ కానీ లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ సో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏదైనా బిజినెస్ కానీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో మేబీ కెరియర్ కోసం కావచ్చు, ఫ్యామిలీ కోసం కావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు, లేదా థర్డ్ పార్టీ కోసం మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఆర్ గ్యాప్ వచ్చింది. కానీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో లవ్లో అయితే పడుతున్నారు అండ్ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో చూద్దాము యూనివర్స్ గైడెన్స్ ఏంటో కూడా. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. Forgiving and learning. As you release and heal the past, you experience more love in your present moments. సో పాస్ట్ని మర్చిపోయి హీల్ అవ్వండి. ఆ తర్వాతే ఎట్ ప్రెజెంట్లో ఉన్న మూమెంట్స్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. గతాన్ని మర్చిపోకపోతే, దాన్ని క్షమించకపోతే, అదొక లెసన్ అనుకొని వదిలేయకపోతే, అదే పట్టుకొని ఉంటే మీరు ఎట్ ప్రెజెంట్ మీ ప్రెజెంట్ మూమెంట్లో కూడా మీరు హ్యాపీగా ఉండలేరు. దాన్ని వదిలేసేయండి. సో ఎక్కడిదక్కడ వదిలేసుకొని లైఫ్లో ముందుకెళ్ళడం నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం ఎగ్జామ్స్ అయిపోతుంది, సమ్మర్ వచ్చింది. సో 6th క్లాస్ బుక్స్ మీకు 7th క్లాస్లో యూజ్ అవుతుందా? అది అక్కడే వదిలేయాలి. నెక్స్ట్ ఇయర్ బుక్స్ తీసుకోవాలి, ట్రావెల్ అవ్వాలి. సో ఎప్పుడు ఒకదానితో స్టిక్ అవ్వకూడదు. నేను 6th క్లాస్ బుక్స్ నేను ఇంత బాగా ప్రేమగా అడ్జస్ట్ చేసుకున్నాను, ఇప్పుడు నేను మళ్ళీ వేరే దానికి అడ్జస్ట్ అవ్వలేను అంటే కుదరదు. హ్యావ్ టు మూవ్. లైఫ్ అన్న తర్వాత
సో లైఫ్ అన్న తర్వాత మూవ్ ఆన్ అవ్వాలి, లేకపోతే పాస్ట్‌నైనా వదిలేసేయాలి. ముందుకు వెళ్తూనే ఉండాలి. అక్కడే ఉంటాను అంటే కుదరదు. ఈవెన్ ఏజ్ అయినా, క్లాస్ అయినా, ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి. ఫర్‌గివ్ చేసేయాలి. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికల్లీ అట్రాక్టివ్. సో మీరు వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకోవద్దు. ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మేబీ మీ ఫొటోస్ మీరే చూసుకుంటూ ఉండండి. సో వేరే మీకు మీరే మంచిగా రెడీ అవ్వండి, ఫొటోస్ దిగండి. మీరు చేసిన దాన్ని మీరే అప్రిషియేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరే అప్రిషియేట్ చేసుకోవాలి. సో వేరే వాళ్ళని అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు చేసిన దానికి మిమ్మల్ని మీరే ఫస్ట్ అప్రిషియేట్ చేయకపోతే వేరే ఎవరో అప్రిషియేట్ చేస్తారు అని ఎందుకు అనుకుంటారు? ఫస్ట్ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. మీ ఫొటోస్ మీరు చూసుకోండి. మీకు మీరు నచ్చేలాగా మీరు తయారవ్వండి. అది ఫైనాన్షియల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మిమ్మల్ని మర్చిపోయి మీకు మీరు ప్రయారిటీ ఇవ్వడం మర్చిపోయి వేరే వాళ్ళకి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనతో మనమే ఉంటాం. డిసెప్షన్. సమ్వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్. సో మీ రిలేషన్లో ఎవరో ఒకరు డెఫినెట్లీ చీటింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ అది మీరైనా అవ్వచ్చు, లేకపోతే అవతల పర్సన్ అయినా అవ్వచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు లవ్ పేరుతో మోసం చేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. అది యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అనమాట. ఎంగేజ్మెంట్. యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. సో మేబీ మీ పార్ట్నర్తో మీకు ఎంగేజ్మెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మ్యారేజ్ వరకు, కమిట్మెంట్ వరకు, ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళే ఛాన్స్ కూడా కనిపిస్తున్నాయి. న్యూ లవ్. ఏ న్యూ పర్సన్ హ్యాస్ స్టిర్డ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్. సో మేబీ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. న్యూ లవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్. అలో దిస్ సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురల్లీ. సో ఎవరిని మీరు కంట్రోల్ చేయాలని, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి కూడా ట్రై చేయకండి. సో సిచ్యువేషన్స్ దానికదే అన్ఫోల్డ్ అయ్యేలాగా వదిలేసేయండి. అయినప్పటికీ అవుతాయి, ప్రెషర్ చేయకండి అని ఏంజల్స్ చెప్తున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.